చూస్తున్నాం. ఆంధ్ర యూనివర్సిటీలో అక్రమాలు జరిగాయని వీసీ ప్రసాద్ రెడ్డి హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ చేయాలని రిజిస్ట్రార్కు విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేశారు. వర్సిటీ టీడీఆర్ హబ్ పేరిట జరిగిన అక్రమ పీహెచ్డీలను తక్షణమే రద్దు చేసి డిన్ జేమ్స్ స్టీఫెన్ ను పదవి నుంచి తొలగించి అరెస్ట్ చేయాలంటూ విద్యార్థి సంఘం నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. యూనివర్సిటీ టీడీఆర్ హబ్ పేరిట చేసిన అక్రమ దందాపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పెట్టిన రీసెర్చ్ అడ్మిషన్లను వెంటనే రద్దు చేయాలంటూ వినతి పత్రం సమర్పించారు. ఆంధ్ర యూనివర్సిటీలోని ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల అధ్యాపకులను వారి మాతృ సంస్థలకు పంపించి యూనివర్సిటీలోని అధ్యాపకులకు తగిన గుర్తింపు ఇవ్వాలని రిజిస్ట్రార్కు ఇచ్చిన వినతి పత్రంలో విద్యార్థి సంఘాల నేతలు పేర్కొన్నారు. ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన హానరరీ ఆచార్యుల వ్యవహారంపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు. హానరరీ ఆచార్యులుగా లక్ష్మీపార్వతి నియామకాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీలో తెలుగు డిపార్ట్మెంట్లో 10 మంది రీసెర్చ్ స్కాలర్స్ భవితవ్యాన్ని కాపాడాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. వర్సిటీలో అందుబాటులో లేని లక్ష్మీపార్వతి ఏ విధంగా విద్యార్థులను గైడ్ చేస్తారంటూ విద్యార్థి సంఘాల నాయకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అసలు ఆంధ్ర యూనివర్సిటీలో ఎలాంటి అక్రమాలు జరిగాయని విద్యార్థి సంఘాలు కంప్లైంట్ చేశారు? ప్రధానంగా వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు రాజు? ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గత ప్రభుత్వ హయాంలో మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చేయడంతో పాటుగా వైసీపీకి సంబంధించినటువంటి వివిధ భాగాల్లోనూ విభాగాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరినీ ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్లు గాను అధ్యాపకులు గాను తీసుకొచ్చి నియమించారు. ముఖ్యంగా టీడీఆర్ హబ్ కి సంబంధించి, ఎందుకంటే ఈ టీడీఆర్ హబ్ లో అసలు సంబంధం లేనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి హానరరీ ప్రొఫెసర్లుగా నియమించి వాళ్ళ చేత పిహెచ్డీలు స్కాలర్స్ ని పిహెచ్డీలుగా వాళ్ళకి అలర్ట్ చేసి రీసెర్చ్ చేసే విధంగా మార్చేశారు. ఇది ఒక అక్రమం అంటూ విద్యార్థి సంఘాలు అయితే ఈ రోజు రిజిస్ట్రార్ కి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. మాజీ రిజిస్ట్రార్ మాజీ వీసీ అయినటువంటి ప్రసాద్ రెడ్డి పైన, అదే విధంగా మాజీ రిజిస్ట్రార్ గా ఉన్నటువంటి స్టీఫెన్ మీద న్యాయ విచారణ జరిపించాలనే డిమాండ్ తో పాటు ఇప్పుడు కొత్తగా ఇప్పటి వరకు బయటపడినటువంటిది ఒక్కొక్కటిగా కొత్త ప్రభుత్వ హయాంలో విచారణలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అధికార తెలుగు భాషా సంఘానికి అధ్యక్షురాలుగా ఉన్న చైర్మన్ గా ఉన్నటువంటి లక్ష్మీ పార్వతిని ఆంధ్ర యూనివర్సిటీ హానరరీ ప్రొఫెసర్ గా నియమించినట్లు ప్రసాద్ రెడ్డి, ఎందుకంటే ఇది గోప్యంగా ఉంచిన 3 సంవత్సరాల క్రితమే ఈ నియామకం అయితే జరిగింది. హానరరీ ప్రొఫెసర్ గా లక్ష్మీ పార్వతిని నియమించిన తర్వాత 10 మంది రీసెర్చ్ స్కాలర్ ని పిహెచ్డి స్టూడెంట్స్ ని ఆమెకు ఎలక్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే విజయవాడ, హైదరాబాద్ లో ఉండే లక్ష్మీ పార్వతి ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఏ విధంగా గైడ్ చేస్తారనేది ఇక్కడ ప్రశ్నార్థంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఒకవేళ వీళ్ళు టీచర్స్ ని రాస్తున్నటువంటి సమయంలో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా వాటి క్లారిటీ కోసం లక్ష్మీ పార్వతి దగ్గరికి వెళ్ళాలి. ఆమె ఎప్పుడు ఆంధ్ర యూనివర్సిటీకి రావడం కానీ తెలుగు డిపార్ట్మెంట్ కి వచ్చినటువంటి పరిస్థితి కానీ లేదు. కానీ ఈమె స్టూడెంట్స్ మొత్తం ఈ 10 మంది కూడా అటు లక్ష్మీ పార్వతి దగ్గరికి వెళ్ళాలి, ఆ గైడ్ దగ్గర సైన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. హైదరాబాద్, విజయవాడలో ఉండేటువంటి లక్ష్మీ పార్వతి దగ్గర తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నటువంటి నేపథ్యంలో 10 మంది రీసెర్చ్ స్కాలర్స్ గత 3 ఏళ్లుగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళల్లో ఒక విద్యార్థి లక్ష్మీ పార్వతికి సంబంధించినటువంటి ఈ చర్యల్ని ఆమెతో సంతకాలు పెట్టించుకోవాలన్నా కూడా, తీసేసి చూపించాలన్నా, వాటిని కరెక్ట్ చేసుకోవాలన్నా కూడా ఇబ్బందికర వాతావరణం ఉండడంతో రీసెర్చ్ చేయలేక నేను మానేస్తున్నానని ఆమె నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూస్తే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి అవకతవకలు ఇప్పుడు లక్ష్మీ పార్వతి పేరు కూడా తెర మీదకి రావడం ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రసన్న, థ్యాంక్ యూ రాజు.